Hello, good morning. Welcome to listen to a story and learn a moral program. This is your storyteller Kevin Narayan Ravese English Jet Pay School Velpcherla Musnur Mandal Eluru district. Today's story is The Kind King. The Kind King. Once a kind king received an invitation from the wicked neighboring king. He thought the king will think I am a coward if I don't go. So I will certainly go. The next day, the wicked king ordered his soldiers to put the kind king, in prison as soon as he reached it. After a while, his guards informed the neighboring kingdom has attacked us. Their king cleverly has sent his minister to judge your intentions. The kind king had conquered the wicked king's palace by then. He put him in prison and freed many kings and princes. The moral is the wicked will always be punished. The wicked will always be punished. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి విని అర్థం చేసుకోండి. ఒక రాజ్యంలో రాజుగారికి పక్క రాజుగారు ఓ రోజు వాళ్ళ రాజ్యంలో ఏదో చిన్న కార్యక్రమం ఉంది రమ్మని ఆహ్వానం పంపించాడు. సరే, ఈ దయగల రాజు అనుకున్నాడు, ఆలోచించాడు అనమాట. ఏమని, నేను వెళ్ళకపోతే నన్ను మోసగాడు అని అనుకుంటారు, కాబట్టి నేను తప్పనిసరిగా వెళ్ళాల్సిందే, వెళ్తాను అని అనుకున్నాడు. మర్నాడు రాజుగారు వెళ్ళాడు. ఆ ఆహ్వానం పంపించిన రాజుగారి కోటకి వెళ్ళాడు. వెళ్ళంగానే ఆ రాజుగారు ఎంతో దుర్మార్గుడు అవడం వల్ల వెంటనే వాళ్ళ సైనికులకు పురమాయించాడు. ఇగో ఆ రాజుగారు రాగానే మీరు అతన్ని జైల్లో పడేసేయండి తీసుకెళ్ళి అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే రాజుగారు వెళ్ళాడు, ఆయన్ని జైల్లో బంధించేశారు, జైల్లో పడేసేశారు. ఒక గంటలోనే ఈ దుర్మార్గపు రాజుగారికి వర్తమానం రానే వచ్చింది. భటులు తీసుకొచ్చేసారు వార్త. ఏంటి, పక్క రాజుగారు మన మీదకి దండయాత్రకు వస్తున్నాడు. వాళ్ళ రాజుగారు తెలివిగా ఆయన వేషంలో వాళ్ళ మంత్రి గారిని నీ యొక్క మనస్తత్వం ఎలా ఉందో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కనుక్కోమని పంపించారట అని చెప్పాడు. దాంతో ఆ రాజుగారు రావటం జరిగింది. ఈ దుర్మార్గపు రాజుని ఓడించేసి వెంటనే ఆయన్ని జైల్లో పడేసేసి అప్పటికే ఖైదీలుగా ఉన్నటువంటి బోల్డ్ మంది రాజులు, రాజకుమారుల్ని ఖైదీ నుంచి విడిపించడం జరిగింది. అయితే ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, దుర్మార్గుడు ఎప్పుడు కూడా శిక్షింపబడతాడు. దుర్మార్గుడు ఎప్పటికైనా తప్పకుండా శిక్షింపబడతాడు. కాబట్టి ఇది ఈ కథలో నీతి. మరి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అదిగో మీ స్నేహితులకు పంపడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా రాయడం ప్రారంభించండి, చదవడం ప్రారంభించండి. ఓకేనా? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.